హాయ్ అండి అందరికీ. మనకి టెట్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్లో భాగంగా వచనాలు అనేటటువంటి చాప్టర్ కూడా మనకి ఉంది. అంటే ఏకవచనము, బహువచనము. ఇందులో మనకి ఎక్కువగా నిత్య ఏకవచనం కానిదేది, నిత్య బహువచనం కానిదేది అలా బిట్లు అడుగుతున్నారు ఎక్కువగా. సో దీని నుంచి మనం చూద్దాం. వచనాలు అంటే ఉచ్యతే ఇతి వచనం, అంటే సంఖ్యలను గురించి తెలిపేదే వచనం అనే అర్థం. అంటే సంస్కృతంలో వచనాలు అనేవి 3 రకాలు. సంస్కృతంలో 3 రకాలు: ఏకవచనం, ద్వివచనం, బహువచనం. కానీ మనకి తెలుగుకి వచ్చేసరికి 2 రకాలే. తెలుగులో మాత్రం వచనాలు 2 రకాలే: ఏకవచనము, బహువచనము. అయితే తెలుగులో నిత్య ఏకవచనములు, నిత్య బహువచనములు అని చెప్పేసి మరి 2 భేదాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. వీటి నుంచి మనం చూసుకున్నట్లయితే నిత్య ఏకవచనాలు అంటే ఇవి ఎప్పుడూ కూడా ఏకవచనంలోనే ఉంటాయి తప్ప బహువచనంలోనికి మారవు. అంటే ఎక్కువగా చెప్పేటప్పుడు కూడా ఆ పదాన్ని అలాగే చెప్పాలి. అంటే ప్లూరల్లో అయినా వర్డ్ మారదు, సింగులర్లో అయినా వర్డ్ మారదు. నిత్యము కూడా అది ఏకవచన రూపంలోనే ఉంటుందన్నమాట. అవి ఏంటేంటి అంటే సస్యవాచక పదాలు, సంభారవాచక పదాలు, సదృశ్యవాచక పదాలు శబ్దాలు, అలాగే లోహవాచక శబ్దాలు, గుణ రస వాచక శబ్దాలు, దేశ్యమునందలి అక్కడాదులు, కొన్ని అవ్యయములు, అలాగే ద్రవ్యవాచక శబ్దాలు. ఇలా 8 రకాలు ఉన్నాయి. మీరు ఫింగర్స్ మీద గుర్తుపెట్టుకోవాలి. ఇవి 3 సార్లు సస్యవాచక పదాలు, అలాగే సంభారవాచక పదాలు, సదృశ్యవాచక పదాలు, వాచక శబ్దాలు, గుణ రసవాచక శబ్దాలు, దేశ్యమునందలి అక్కడాదులు, కొన్ని అవ్యయములు, కొన్ని ద్రవ్యవాచక శబ్దాలు. అంటే ఇవి ఒక్కొక్కటిగా వివరించి చూసుకున్నట్లయితే సస్యవాచక పదాలు అంటే పంటలకు సంబంధించినవి. సస్యం అంటే పంట. పంటలకు సంబంధించినవి ఏంటి? వరి, జొన్న, రాగి, కంది, మినప, పెసర, చెరకు. ఇవి మాత్రం నిత్యము కూడా ఏకవచన రూపంలోనే చెప్పాలి. ఎక్కువ వరి కుప్ప ఉన్నా కానీ వరి అని అంటాం. ఎక్కువ జొన్న ఉన్నా కానీ జొన్న అని చెప్పాలి, జొన్నలు అనకూడదు. సో నెక్స్ట్ వన్ సంభారవాచక పదాలు. సంభారవాచక పదాలు అంటే పాక సామగ్రికి సంబంధించినవి, అంటే వంట సామగ్రికి సంబంధించినవి. ఉప్పు, ఆముదం, బెల్లం, అల్లం, కారం, చింతపండు, జీలకర్ర, నూనె, నెయ్యి, పసుపు. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇది నిత్య ఏకవచనంలోనే చెప్పాలి. ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దీనికి పక్కన లు అనేటటువంటి దాన్ని పెట్టకూడదు. సస్యవాచక పదాలు అంటే సమానము లేదా పోలికను గురించి సదృశ్యవాచక పదాలు సమానం లేదా పోలికను గురించి చెప్పేవి. సరి, సాటి, మీడు, జోడు, ఎన, కొన ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఏకవచనంలోనే చెప్పాలి. నెక్స్ట్ వన్ లోహవాచక శబ్దాలు, లోహాలకు సంబంధించినవి కానీ. గుణ రస వాచక శబ్దాలు అంటే మంచి చెడు, అంటే అడ్జెక్టివ్ అనమాట. అడ్జెక్టివ్కి సంబంధించినవన్నీ కూడా మనం ఏకవచనంలోనే చెప్పాలి. దేశమునందుల అక్కడాదులు, అక్కడ, ఇక్కడ, అది, ఇది, అంటే ఇవన్నీ మనకి సర్వనామ పదాలు కదా. ఇవి కూడా మనకి ఏకవచనంలోనే చెప్పాలి. కొన్ని అవ్యయాలు ఆహా, ఓహో, బలి, బాపుర ఇవన్నీ కూడా మనం ఏకవచనంలోనే చెప్పాలి. నెక్స్ట్ ద్రవ్యవాచక శబ్దాలు బియ్యం, పిండి ఇలా. సో మనం రిపీట్ చేసుకుంటే సస్యవాచక, సంభారవాచక, సదృశ్యవాచక, అలాగే లోహవాచక, గుణ రసవాచక, అలాగే దేశమునందల అక్కడాదులు, కొన్ని అవ్యయాలు, అలాగే ద్రవ్యవాచక శబ్దాలు. ఇవన్నీ కూడా మనకి నిత్యము కూడా ఏకవచన రూపంలోనే చెప్పగలిగేటటువంటి పదాలన్నమాట. నెక్స్ట్ నిత్య బహువచనాలు అంటే నిత్యము కూడా వీటిని మనం బహువచన రూపంలోనే చెప్పాలి, సింగిల్గా చెప్పకూడదు అనమాట. అంతర్వాదులు అంటే అందరూ, ఎందరు, కొందరు, పెక్కురు, పలువురు ఇలాంటివి ఎప్పుడూ కూడా నిత్యము కూడా బహువచన రూపంలోనే చెప్పాలి, సింగిల్గా చెప్పకూడదు. అరుదులు మొదలైన శబ్దాలు. అరుదులు అంటే అరుదులు, ఎండుగులు, మినుగురులు ఇలాంటివన్నీ కూడా మనం నిత్య బహువచనంలోనే చెప్పాలి. ధాన్యవాచక శబ్దాలు రాగులు, కందులు, మినుములు, వడ్లు, జొన్నలు. అంటే అక్కడ జొన్న వచ్చింది, జొన్న కట్ చేసుకుందాం. ఇక్కడ వస్తుంది జొన్నలు. పేలాలు, ఆవాలు, ధనియాలు, గసగసాలు ఇలాంటివన్నీ కూడా పక్కన. కంది అనకూడదు, కందులు అనాలి. రాగి అనకూడదు, రాగులు అనాలి.
ఇలా ఇవి ఎప్పుడు కూడా నిత్యము కూడా బహువచన రూపంలోనే చెప్పాలి. ఇవి నిత్య బహువచనాలుగా చెప్పబడతాయి. క్రీడావాచక శబ్దాలు అచ్చనకాయలు, వామన గుంటలు, గుజ్జన గూళ్ళు, సరిబేరు, దాగుడు మూతలు, కప్పగింతులు, బిల్లగోళ్ళు. ఇవి ఎప్పుడు కూడా క్రీడావాచక శబ్దాలు ఎప్పుడు కూడా నిత్యం బహువచన రూపంలోనే చెప్పాలి. మనకి క్రింది వానిలో బహువచన రూపం ఏది అంటే నిత్యము కూడా నిత్య బహువచన రూపం ఏది అని అడగొచ్చు, లేదా నిత్య బహువచన రూపం కానిది ఏదని అడగొచ్చు. సో ఈ రకంగా మనం బిట్ అడిగేటప్పుడు ఏ బిట్టు కూడా పోకుండా మనం చేయగలగాలన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.